ముఖ్యంగా ఆ రోజు ఉద్యమానికి కారకుడు చంద్రబాబు నాయుడు గారండి. వారు ఇచ్చిన హామీని అమలు చేయమంటే విపరీతమైన కోపం రావటం వల్ల రోడ్డు ఎక్కే పరిస్థితి వారే కలగజేశారండి. ఆ రోజు కలగజేసినప్పుడు పిఠాపురం నిలబడిపోయే సినిమా ప్రముఖ నటులు పవన్ కళ్యాణ్ గారు 5 సంవత్సరాల పక్క నుండి ఈ ఉద్యమకారులను కొడుతుంటేను, కేసులు పెడుతుంటే ఎప్పుడు మాట్లాడలేదండి ఆయన. ఈరోజు ఇక 1,00,000 ఓట్ల మెజార్టీతో వచ్చేస్తారు, ఓటర్స్ అందరూ డబ్బులు కమ్ముడైపోతారు అనే భావం వ్యక్తం చేశారండి. అంటే మనం అందరం డబ్బులు కమ్ముడైపోయే మనుషులుగా వారు మాట్లాడడం చాలా బాధగా ఉందండి. అయ్యా, పేదవాడు అమ్ముడైపోయాడన్నా కూడా పడ్డండి. అట్లాంటిది అందరినీ అతి నీచంగా అయ్యా అవమానిస్తూ 1,00,000 ఓట్లతో మెజార్టీతో గెలుస్తాను, మనిషికి 1,00,000 చొప్పున ఇచ్చేస్తారు వాళ్ళు అని, అమ్ముడైపోతారని అయ్యా మాట్లాడడం అన్నది గమనించమని కోరుకుంటున్నానండి. ఉద్యమాన్ని అణచేయడానికి పక్క నుండి వారు చేసిన ఉపకారం అంతా ఎంత కాదండి వారికి. అయ్యా, వారు కూడా రమ్మని పార్టీలోకి ఆహ్వానించిన వస్తారని చెప్పి కవర్ చేశారండి. పార్టీని బలోపేతం చేయడం కోసం కూడా నేను కష్టపడతాను, ఎటువంటి ఫలితం ఆశించిన సేవ మీ చేత చేయిస్తాను, మీరు 70-80 సీట్లు పుచ్చుకొని హాఫ్ షేర్ ముఖ్యమంత్రి అడగండి, 3 సంవత్సరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వదిలేయండి అనే ఆలోచన వారికి కవర్ చేశానండి. ఎక్కడ వారి నుంచి స్పందన లేదండి. ఏదో మధ్యలో జనవరి 20న వస్తాను, అయోధ్యలో వస్తానని చెప్పేసి కాలయాపన ఎనమ్మొక నీటిలో నానబెడితే ఎలా ఉంటుందో అలా కాలయాపన చేశారండి. అయ్యా, వారికి సేవ చేద్దాం అనుకున్నాను. నన్ను అవమానించిన చంద్రబాబు నాయుడు గారితో ఆయన కలిసి నడిచినా కూడా దిగమింగుకొని ప్రయాణం చేద్దాం అనుకున్నానండి. కానీ వారు రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారిని, కన్నబాబు గారిని, చంద్రశేఖర్ రెడ్డి గారిని, గీత గారిని అందరం పంపించి పిలిపించారండి, ఆహ్వానించారు. వారికి మీ అందరితోటి వారి విజయానికి అయ్యా సహకరించాలని నేను కూడా మనస్ఫూర్తిగా నిర్ణయం చేసుకున్నానండి. మీరు కూడా చిన్న ఉంటాయి, ప్రతి గ్రామంలో ఉంటాయి, ప్రతి మండలంలో ఉంటాయండి. అవి కొంచెం దిగమింగుకోవాలా అయ్యా. కుటుంబాల్లో ఉంటుంటాయి పేచీలు, 3-4 పిల్లలు ఉంటే అందరికీ సమన్యాయం జరగదండి. ఆ తల్లి కూడా సమంగా చేయలేదు అయ్యా. అలాంటి పరిస్థితుల్లో చిన్న లోపాలు కొంచెం సరిదిద్దుకొని పెద్ద మనసుతో గీత గారిని, సునీల్ గారిని గెలిపించి మన జగన్మోహన్ రెడ్డి గారిని 2వ దఫా ముఖ్యమంత్రిగా చేయడానికి మీ అందరూ చేయొత్తివ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకు భయపడాలన్న? దిగుచ్చారా వీళ్ళు? జగన్ మాట్లాడితే భయపెట్టేస్తాడు, మీకు అధికారం ఉంది అంటే నాకు తొడగొట్టడాలు ఇవన్నీ తెలియవు. నాకు తొడగొట్టడాలు, గుండెలు చీల్చుకోవాలి తెలియదు. కానీ నాకు నిజంగా ఒకటే అడగాలనిపిస్తుంది, మీరు కొడితేనే దెబ్బ, మేము కొడితే మీకు దెబ్బ తగలదా? మీరు కొడితేనే మా ఒంట్లో నుంచి రక్తం వస్తుందా? మేము కొడితే మీ ఒంట్లో నుంచి రక్తం రాదా? మీరు కొడితేనే ఎముకలు ఇరుగుతాయా? మేము కొడితే ఎముకలు, కాళ్ళు, కీళ్ళు ఇరగవా? మీకు ఇరుగుతుంది. ఎంతకాలం బానిస సంఖ్యలతో ఉంటారు కబంధ హస్తాలను ఆలోచించండి ఒకసారి. నేనున్నాను ఇక్కడ, నాకు పోగొట్టుకోవడానికి సమస్తం ఉంది. నాకు పెద్ద పేరు ఉంది, యాక్టింగ్ కెపాసిటీ ఉంది, డబ్బులు ఉన్నాయి, కుటుంబం ఉంది, బిడ్డలు ఉన్నారు. నా కోసం మాట్లాడట్లా. అన్నీ వదులుకొని ఎందుకు వస్తున్నానంటే నా కుటుంబం అనుకున్నాను. మన వాళ్ళందరూ, మన తెలుగు జాతి మన కుటుంబం అనుకొని వచ్చాను.
నేను తగ్గున్నాను యాక్చువల్లీ. మొన్నదాకా అందరూ సలహాలు ఇచ్చారు నాకు, నువ్వు ఎలా నిలబడాలి, ఎలా చేయాలని. అందరూ వైసీపీకి వెళ్ళిపోయారు. ఈరోజు పవన్ కళ్యాణ్ దగ్గర అన్నీ వస్తాయి ఐడియాలు. సీట్లు ఎన్నా తెలియదబ్బా నాకు, అన్నీ ఒకటి కాదు. నేను అనేది ఏంటంటే, నువ్వు రిజర్వేషన్ గురించి మాట్లాడినా, ఏమి మాట్లాడినా పద్ధతి ప్రకారం మాట్లాడండి. పింక్ డైమండ్ లాగా టీడీపీ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడకండి. నేనే ఉన్నా స్టీల్ ప్లాంట్ గురించి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి. నేను భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారితో అందరితో నాకు చక్కటి బంధాలు ఉండి కూడా స్టీల్ ప్లాంట్ దగ్గరికి వచ్చినప్పటికీ నా అభిప్రాయం చాలా బలంగా తెలియజేస్తాను. ప్రజా సమస్యను తీసుకెళ్ళగలిగా. అక్కడ నేనే సన్నాయి నొక్కల. అందుకని ఈ రోజున మనకు కావాల్సింది కన్వీనియంట్గా మాట్లాడే వ్యక్తులు కాదు, నిలబడే వ్యక్తులు కావాలి. అలాంటి నిలబడే వ్యక్తి ఈ రోజున జంగాల శ్రీనివాసులు గారు వచ్చి వారి అబ్బాయిలతో మాట్లాడారు.